మీకు చిన్న టెస్ట్ ఏంటంటే పరీక్ష. పోయిన సంవత్సరం మనం ఒక పుస్తకాన్ని ధ్యానించాం. పోయిన సంవత్సరం ధ్యానిస్తూ మధ్యలో ఆపేశాం. అబ్బో భలే గుర్తుపెట్టుకున్నారు. సరే, సంఖ్యాకాండం బాగానే చెప్పారు. ఏ అధ్యాయం దగ్గర ఆపాం చెప్పండి? ఏ అధ్యాయము? 20 నుంచి 27. 22. బిలాము గుర్తుపెట్టుకున్నారు బాగానే. సరే, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 24వ వచనం వరకు మనం ధ్యానించాం. 25వ వచనము నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 25 నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో నేను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను. యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు మరునాడు, అందరం కలిసి చదువుదాం. మరునాడు బాలాకు బిలాము తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలాల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతన్ని ఆ చోట ఎక్కించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన భాగంలో నుంచి నాతో మాట్లాడుతురండి. నీ దాసుడు బలహీనుడు బలపరచుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము గత సంవత్సరంలో బిలామును గురించి చెప్పుకున్నాం చాలా విషయాలు.
బిలాము ఎవరు? అబద్ధ ప్రవక్త, సోదెగాడు. ఆ దినాల్లో జనాలు ఏమని చెప్పుకునేవారంటే, బిలాము ఎవరిని శపిస్తే వారు ఆ శాపం వాళ్ళకు తగులుతుంది అని నమ్మేవాళ్ళు. ఎవరిని బిలాము ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదించబడతారని నమ్మేవారు. ఈ దినాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. బిలాము లాంటి అబద్ధ ప్రవక్తలు, నేను దీవిస్తే మీరు దీవెన పొందుతారు, నేను శపిస్తే మీ ఇల్లు నాశనం అయిందని చెప్పేవాళ్ళు కూడా ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు, బిలాము లాంటి వాళ్ళు ఎక్కువ అవుతారని యేసు ప్రభువే చెప్పినాడు. నా నామమున అనేక అబద్ధ ప్రవక్తలు మీ యొద్దకు వస్తారు, నా పేరట మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పినాడు. కనుక చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోయాబు రాజైన బాలాకు బిలాము దగ్గరికి మనుషులను పంపించాడు. నువ్వు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి? శపించాలి. మొదటిసారి పంపిస్తే దేవుని దగ్గరికి పోయి అడిగొస్తానన్నాడు. దేవుడు నాకు సెలవేయలేదు, పొండి అని చెప్పినాడు. రెండవసారి గొప్ప వ్యక్తులను, ఘనులను పంపించి ఇంకా ఎక్కువ బహుమానం ఇస్తానని ఆశ చెప్పేసరికి చివరికి రెండవసారి ఏం చేశాడు? దేవుడిని అడిగితే దేవుడు పొమ్మన్నాడు. ఎందుకు? మొదటిసారి వద్దన్న దేవుడు రెండవసారి ఎందుకు పొమ్మన్నాడు అంటే, బిలాము హృదయంలో ఏముందంటే, బాలాకు దగ్గరికి పోయి ఇశ్రాయేలు ప్రజల్ని శపించి ఏం చేయాలి? బహుమానం తీసుకోవాలన్న ఆశ హృదయంలో ఉంది. మన దేవుడు ఎవరు? హృదయాన్ని చూసే దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. బిలాము పైకేమో దేవుడు చెప్పిన మాట తప్ప నేనేమి చేయనంటాడు, లోపలేమో నాకు పోతే బాగుండే, బహుమానం తెచ్చుకుంటే బాగుండే అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే బిలాము నేను చెప్పినా వినకుండా పోవాలనే మనసు నీకు ఉంది కదా, కాబట్టి పోమరి అని అట్లా చెప్పినాడు అన్నమాట. ఆ విధంగా దేవుడు చెప్పిన తర్వాత బిలాము సంతోషంగా వాళ్ళతో వెళ్తున్నాడు. గాడిద గంత కట్టినాడు, పని వాళ్ళని తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. చూడండి 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనేను. అతడు వెళ్తుంటే దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే వద్దని చెప్పినా కూడా హృదయంలో నేను వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆశతో, బాలాకి ఇచ్చే బహుమానము ఆశించి వెళ్ళాలని ఆశతో వెళ్తున్నాడు కాబట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుడు వద్దన దాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో మన మీద దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకనే కోపము రగులు కొనేను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. దేవుని దూత వచ్చి అతడు వెళ్ళే త్రోవలో నిలబడింది. నిలబడగానే 23వ వచనం. యెహోవా దూత ఖడ్గముతో చేత పట్టుకొని త్రోవలో నిలిచునుట ఆ గాడిద చూచును కనుక అది త్రోవను విడిచి దారిలో ఎదురుగా నిలబడిన దేవుని దూత ఎవరికి కనపడింది? గాడిద కనపడింది. బిలామికి ఏమైంది? ఈయనకి బిలామికి కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి, కానీ ఎదురుగా ఉండే దూతను చూసే కన్నులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన కళ్ళు ఎక్కడున్నాయి? బాలాకి ఇచ్చే బహుమానం మీద ఉన్నాయి. అందుకనే ఈయన దేవుని దూత ఎదురుగా నిలబడినా చూడలేని గుడ్డితనములు ఉన్నాడు. ఇంకా 31లో చదివితే అంతలో యెహోవా బిలాము కన్నులు అంటే అర్థం ఏంటి? బిలాము కన్నులు బాలాకు బహుమానం మీద పెట్టాడు కనుక ఈయన దేవుని కార్యాలను చూడలేని గుడితనములు ఉన్నాడు. అందుకనే ఎదురుగా యెహోవా దూత నిలబడి ఖడ్గము చేతపట్టుకొని నిలిచిన గాడిద దోసింది. ఈయనేమో దూతను చూడలేదు. గాడిద ఏమైంది? ఇప్పుడు పొలంలోనికి వెళ్ళిపోయిందంట.
వెళ్ళిపోతే 23 చివరిలో బిలాము గాడిదను దారికి మల్లవలనని దాన్ని కొట్టగా, బుద్ధి లేనివాడు మంచి గాడిదని ఏం చేశాడు, వేసి ఒక దెబ్బ వేసినాడు. ఎటు పోతున్నావని, దారిలో పోకుండా పొలంలోకి పోతావా, బుద్ధి లేనిదానే, తిండి పెట్టి సాకేది ఎందుకు, నేను చెప్పినట్టు వినేదానికి కదా, దారిలో నడువు అని 2 దెబ్బలు వేసినాడు. కొట్టగానే అదేం చేసింది, మళ్ళీ దారిలోకి వచ్చి వెళ్తుంటే 24లో యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. మళ్ళా దారిలో వస్తుంటే దేవదూత ఎక్కడ నిలబడింది, అటు ఇటు ద్రాక్ష తోట గోడలు ఉన్నాయంట, దారిలో మాత్రమే ఆ సందు ఉంది. ఇంక ఎటు పోయేదానికి లేదు. ఆ సందులో వచ్చి నిలబడ్డాడు దూత. నిలబడేసరికి ఇప్పుడు 25 గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలాకొచ్చాను. ఈసారి ఏం చేసేదంటే గాడిద ముందుకు పోతే దూత ఏం చేస్తుంది, బిలామును చంపుతుంది. అందుకనే చూడండి, జంతువులకు ఎంత ప్రేమ యజమాని మీద. అందుకే మనిషి కంటే బైబిల్ దేవుడు ఏమన్నాడు, జంతువులే మంచి అని చెప్పినాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివితే గాడిద తన గాడిద సొంత వాని తోటి తెలుసుకున్నాను, ఇశ్రాయేలుకు తెలివి లేదు. అంటే గాడిదకున్న తెలివి కూడా ఎవరికి లేదు, ఇశ్రాయేలుకి లేదు. మనుషులకంటే జంతువులకే చాలా తెలివి ఉంటుంది. అందుకే ఈ గాడిద నా యజమానుని ఏడ చంపుతుందో దూత అని ఫస్ట్ పొలం లేకపోతే వచ్చినాడు, ఎందుకు ఇట్లా పోతున్నావని. సరే అని ఇంతలో దూత కనపడకుండా పోతే మళ్ళీ దారిలోకి వచ్చింది. పోతూ ఉండగా 2 పక్కల గోడలు ఉన్నాయి, మధ్యలో దారి ఉంది. వచ్చి దూత నిలబడేసరికి ఇక ఈ ముందుకు పోయేదానికి దారి లేదు కాబట్టి ఏం చేసింది, గోడకేసి ఈయన కాళ్ళని అదిమి కూలబడితే అప్పుడేం చేశాడంటే ఆయన గాడిదను మరలా కొట్టినాడంట. మరలా 2వసారి కొట్టినాడు. కొట్టిన తర్వాత 26వ వచనం యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. చూడండి, ఈ దూత ఎంత మంచిదో. ముందుకు పోతే గాడిద ఎంత మంచిది, యజమానుని ప్రాణమును రక్షించడానికి దెబ్బలు తింటుంది కానీ ముందుకు పోతలేదు. అది దారి తప్పి పక్కకు పోయి ఆయన తప్పించింది. తర్వాత గోడకేసి అదిమిన ఆయన్ని ముందుకు పోకుండా ఆపింది. చివరికి పోతూ ఉంటే దారి లేదు కాబట్టి ఇక ముందుకు పోతే నన్ను చంపుతుంది దూత అని చెప్పి అక్కడే కూలబడింది. కూలబడితే ఇప్పుడు ఎక్కలేని విపరీతమైన కోపం. అందుకే 27 చివరిలో చదువుతాం, బిలాము కోపము అంటే మంట పుట్టేంత కోపం వచ్చింది. ఏమి నా మాట వినవా అని. బిలాము మండి తన చేతి కర్రతో గాడిదను గెట కొట్టాడంటే ఈరమారం చూపినాడు అంటారు చూడండి, కింద పడిన గాడిదను. ఇప్పుడు చెప్పండి, బిలాము బుద్ధిలో ఉన్నాడా, గాడిద బుద్ధి లేదే? బిలాముకే బుద్ధి లేదు. ప్రియులారా, ఈ భాగాన్ని నేను చదువుతున్నప్పుడు గాడిద ఎంత మంచిదో, యజమానుని దూత ఏడు చంపుతుందో అని రక్షించే ప్రయత్నం చేస్తుంటే బిలాము బుద్ధిలోనే లెక్క తయారై ఎంతసేపటికి అది కావాలా, ఆ బహుమానం కావాలని దానికోసం వెంపర్లాడుతూ దూత చేతిలో చచ్చిపోయే పరిస్థితికి వస్తున్నాడు. అయితే గాడిద ముమ్మారు కొచ్చినా కూడా అది దెబ్బలు తిన్నదే కానీ బిలాముని ప్రాణముతో ఏం చేసిందండి, రక్షించే ప్రయత్నం చేసింది. తర్వాత దేవునికి అర్థమైంది బిలాము మూర్ఖుడు. ఇప్పుడు ఈ బిలాముకి కళ్ళు తెరవకపోతే గాడిదని ఏం చేస్తాడు, ఆన్య కొట్టి చంపేటట్టున్నాడు. అట్లాంటి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటే దేవుడు ఏం చేశాడు, 20
8. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొచ్చితివి, నేను నిన్నేమి చేసి తినని. గాడిదకు దేవుడు ఏమిచ్చాడంటే వాక్కునిచ్చాడంట. ఇప్పుడు గాడిద ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది? మనిషి మాట్లాడినట్లు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధపము. ఈ మాట గుర్తుపెట్టు. ఏ స్వరం అండి? మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించును. గాడిద ఎట్లా మాట్లాడిందంట? మానవ స్వరముతో మాట్లాడింది. మనిషి మాట్లాడినట్లే మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నీకేమన్యాయం చేశాను అంటుంది. ప్రియులారా, గాడిద ద్వారా బిలాముతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. బైబిల్లో జంతువులు మాట్లాడతాయని డౌట్ రావచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వతో మాట్లాడింది ఏంటండి? సర్పము కూడా జంతువే. సర్పం హవ్వతో మాట్లాడింది. ఎట్లా మాట్లాడింది? మనలాగే మాట్లాడింది. హవ్వతో సర్పం మాట్లాడినట్లే ఇక్కడ గాడిద బిలాముతో మాట్లాడుతుంది. నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నీకేం చేశాను అంటుంది. ఇప్పుడు చదువుకున్న వచనం ద్వారా అక్కడేం చదువుతాము? గాడిద ద్వారా బిలామును ఏం చేశాడంట? గద్దించాడంట కదా. ఇప్పుడు చదివారు కదా, పేతురు రాసిన 2వ పత్రిక 2:16 చివరిలో ఉంటుంది. ఏమన్నాడు? అతిక్రమమును బట్టి ఏం చేయబడ్డాడు? గద్దించబడ్డాడు. అంటే బిలాము మనిషి అయి ఉండి మానవ స్వభావాన్ని మరచి బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పుడు గాడిద ద్వారా ఏం చేశాడంటే గద్దించాడంట. బైబిల్లో చూడండి, మనము దేవుని మాట వినకుండా బుద్ధిహీనంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు జంతువుల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. బైబిల్లో చూడండి, బైబిల్లో అక్కడక్కడ జంతువుల ద్వారా దేవుడు ఏం చేశాడు? మనుషులకు కొన్ని ఆత్మీయ గుణపాఠాలు నేర్పించినాడు. యోనా ఉన్నాడు. దేవుని మాట వినకపోతే చేప ద్వారా ఏం రప్పించాడు? బుద్ధి. చేప తిమింగాలం మింగేటట్లు చేసినాడు. 3 రాత్రింపగళ్ళు దాని కడుపులో ఉండేటట్లు చేసి చేప ద్వారా యోనాకు బుద్ధి వచ్చేటట్లు చేసినాడు. క్రొత్త నిబంధనలోకి వస్తే పేతురు ముమ్మారు బొంకితే దేని ద్వారా బుద్ధి వచ్చేటట్లు చేసినాడు? కోడి ద్వారా. బైబిల్లో జంతువుల ద్వారా మనిషికి బుద్ధి వచ్చేటట్లు చేసినాడు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను బుద్ధిహీనులకి ఏమన్నాడు? సోమరి ఎక్కడికి పో? చీమల దగ్గరికి. చీమలు కూడా చిన్న జీవులే. వాటి ద్వారా కూడా మనిషికి బుద్ధి వచ్చేటట్లు దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. యోనా తప్పిపోతే చేప ద్వారా బుద్ధి రప్పించినాడు. బిలాము తప్పిపోతే గాడిద ద్వారా గద్దించి బుద్ధి రప్పించినాడు. పేతురు తప్పిపోతే ఏం చేశాడు? కోడి ద్వారా బుద్ధి రప్పించినాడు. ఇలాగ బైబిల్లో జంతువుల ద్వారా దేవుడు మనుషులకి గద్దింపునిచ్చి బుద్ధి వచ్చేటట్లు చేసినాడు. ప్రియులారా, మనం మనుషులం, మానవత్వం కలిగి జీవించాలి. మనము దేవుని మాట విని దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గంలో నడవకపోతే దేవుడు జంతువుల ద్వారా ఏం చేస్తాడు? బుద్ధి వచ్చేటట్లు మనకు చేస్తాడు.
అందుకని ఇక్కడ గాడిదకు దేవుడు స్వరాన్ని ఇచ్చినాడు, వాక్కుని ఇచ్చినాడు. ముమ్మారు నన్ను కొట్టావు, నేను నీకేం చేశానంటే బిలాము అంటాడు 29. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందుననే గాడిదతో. ఎంత మూర్ఖుడు మాట్లాడుతుంటే, గాడిద ఎట్లా మాట్లాడుతుంది అనుకోవాలనా లేదా? గాడిద ఏంటి నా లెక్క మాట్లాడుతుంది అనుకోకుండా కత్తి ఉంటే నేను వేసేసేటోని అంటున్నాడు. ఎంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా కింద గాడిద ఏమంటుంది చూడండి, కింద ఏమంటుందంటే ఒక మాట అంటది, ఇక్కడ ఒక మాట గాడిద ఏమంటుందంటే, నేను నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీకు ఎన్నో వచ్చినది 30. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయటం కదా అని బిలాము తనగా. అతడేమంటే ఎప్పుడు ఇట్లా చేయలేదు అన్నాడు. మరి ఇప్పుడే అవుతుందంటే ఏం చేయాలి? కొద్దిగా ఆలోచించాలి. నా గాడిద ఏంటి నా మాట వినటం లేదు, నా గాడిదకి ఈరోజు ఏమైంది అని ఆలోచించాల్సిందే. ఆ గాడిద బిలాము గాడిద అయింది మొదలుకొని ఎప్పుడు ఇట్లా చేయలేదంట. ఈరోజు ఇట్లా చేస్తుందంటే ఈ గాడిద ఏదో ఒక మంచి పని చేస్తుంది నా కోసం అని ఆలోచించకుండా ఆ గాడిద ఏమంటున్నాడు, నా చేతిలో ఖడ్గం ఉంటే నేనేం చేస్తా, చంపేస్తుందని అంటున్నాడు. ఈ గాడిద కనుక ఆయన మాట వినకపోతే ఏమైంది? ఈయన చచ్చేటోడు ఎవరి చేతిలో? దూత చేతిలో చచ్చేటోడు. చూడండి గాడిద ఎంత మంచిదో చూడండి. చాలాసార్లు బైబిల్లో మనిషి ఏమవుతున్నాడంటే జంతువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. మనిషి రూపంలో పుట్టాడు, కానీ స్వభావము జంతువు కంటే విపరీతంగా ప్రవర్తన ఉంటుంది. ఈ బిలాము ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడంటే, నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపి ఉందును అని గాడిదతో బుద్ధిహీనంగా ఉద్రేకముతో మాట్లాడుతుంటే, ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడండి? ఆయన కన్నులు తెరిచినాడు. 31వ వచనం, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. ఒకవేళ ఈ కన్నులు తెరవలేదనుకోండి, ఈ మాటల కొనసాగింపులో ఇంకెన్నిసార్లు కొట్టేటోడు ఆ గాడిదని పాపం కదా. మళ్ళీ మాట్లాడతావా, తిండి పెట్టేది నేను, నా మీద తిరగబడతావని ఇంకేం చేసేటోడు గాడిదని. ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే ఈ బిలాము కన్నులు తెరిచినాడు. బైబిల్లో చూడండి, కొందరి కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తాం. చెప్పండి, ఎవరి కన్నులు తెరిచాడు దేవుడు? సౌలు కన్నులా? హాగరు కన్నులు కదా. 21వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాం ఇంట్లో నుంచి ఎల్లగొట్టబడిన తర్వాత ఆమె తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. బిడ్డ ఏడుస్తున్నాడు ఇస్మాయిలు. ఏడుపు ఆమె చూడలేక ఒక పొద కింద పడేసి దేవునికి ఏం చేసేది, మొరపెట్టింది, అయ్యా బిడ్డ ఏడుస్తున్నాడు, నీళ్ళు లేవు, దాహముతో చచ్చిపోయేటట్టున్నాం, ఎట్లా అని ఆమె అంగలారుస్తుంటే దేవుడు హాగరు కన్నులు తెరవగా అరణ్యములు ఏం కనపడింది? ఒక ఊట కనపడింది. ఆ ఊట నీళ్ళు తిత్తికి నింపుకొని బిడ్డకు దాపి ఆమె బిడ్డ ఏమైనారు? బ్రతికినారు. అట్లాగే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త మీదకి ఎవరు వచ్చారు? సిరియా సైన్యం వచ్చింది. తెల్లారేసరికి ఇంటి చుట్టుముట్టారు సైన్యం. పనివాళ్ళు లేచి అన్నాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం, ఈ చేసేది ఏం లేదు, సిక్కిపోయేటట్లు ఉంది, చుట్టూ ఎవరున్నారు? సిరియా సైన్యం ఉంది అని కంగారు పడుతుంటే ఎలీషా ప్రవక్త నువ్వు భయపడకు అని చెప్పి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవా వీని కన్నులు తెరవమని ప్రార్థన చేస్తే పనివాని కన్నులు తెరవగా ఎలీషా ప్రవక్త చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు, గుర్రాలు, రౌతులు ఉన్నాయి. ప్రియులారా, ఆ పనివాని యొక్క కన్నులు దేవుడు తెరిచినాడు. లూకా సువార్త 24లో యమ్మాయి గ్రామానికి వెళ్ళే ఆ ఇద్దరు కన్నులు కూడా యేసు ప్రభు తెరిసరికి పునరుద్ధానుడైన యేసును వారు ఏం చేశారు? గుర్తుపట్టారు.
దేవుడు కన్నులు తెరిస్తే ఏమైందంటే మనకు కనిపించనివి కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కళ్ళు ఉన్నాయి కానీ చూసే కళ్ళు. ఇప్పుడు దేవుడికైనా ఒకవేళ మన కళ్ళు తెరిచాడు అనుకోండి, అంటే ప్రపంచంలో ఏముందో కనపడే కన్నులు మనకి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మన చుట్టూ ఏమున్నాయో కనపడతాయి కదా. ఇప్పుడు మన చుట్టూ ఎవరు ఉంటారు? మన మధ్యలో దేవుడు ఉంటాడు, దేవుని దూతలు ఉన్నాయి. ఒకవేళ దేవుడు వాటిని చూసే కళ్ళు మనకిస్తే మనం ఎంత ఆశ్చర్యపోతాము. అందుకే బైబిల్లో ఉంది, కొలస్సీ మొదటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, సృష్టిలో దృశ్యమైనవి అదృశ్యమైనవి కూడా దేవుడు సృష్టిలో ఉంచాడు. మనకు కనిపించవు కొన్ని, అవి ఉన్నాయి. అందుకే ఈ యొక్క బిలాము కన్నులు తెరిచేసరికి ఏం కనపడింది? ఆయనకి దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచే. వెంటనే దేవుని దూత ఆయన కనపడింది. చేతులు ఏం కనపడింది? దూసిన పదునైన ఖడ్గము కనపడింది. ఎప్పుడైతే ఆ ఖడ్గము కనపడిన దూత కనపడ్డాడో ఇప్పుడు ఏం చేశాడంటే తల వంచి సాష్టాంగ నమస్కారము చేసినాడు. ఇప్పుడు దూత మాట్లాడుతున్నాడు. 32 యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. తర్వాత నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని. దూత ఏమన్నాడండి? నీ గాడిద మంచిదని చెప్తున్నాడు. నువ్వు పెంచుకుంటున్న ఈ గాడిద ఎంత మంచిది అంటే, గాడిద నన్ను చూసి ముమ్మారు ఏం చేసింది? నిన్ను రక్షించింది. ఒకవేళ ఈ గాడిద కనుక ఫస్ట్ దెబ్బ కొట్టగానే నా యజమానికి సరైన తిక్క కుదిరేటట్టు చేయాలని అట్లాగే వచ్చేసింది అనుక, అప్పుడే నేనే నిన్నేం చేశాను? చంపి ఉండేవాడిని, చంపి ఆ గాడిదను రక్షించి ఉండేవాడిని అంటుంది. ప్రియులారా, ఇక్కడ ఒక మాట దేవదూత అనడం మనం చూస్తాం. ఈ ముమ్మారు ఆ గాడిదని వేళకు వచ్చావు, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది. బిలాము యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో ఎట్లా కనపడుతుంది? విపరీతం అయిపోయింది. బైబిల్లో చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాల గురించి అంటాడు, వారి పాపము బహు ఘోరమాయను అని చదువుతాను. నినివే వారి పాపాన్ని గురించి అది 1వ అధ్యాయంలో నా దృష్టికి బహు ఘోరంగా కనపడుతుంది అంటాడు. ఇక్కడ కూడా అదే అర్థం ఇచ్చే మాట ఇది. నీ నడత నా ఎదుట ఎట్లుందంటే విపరీతమైంది. అంటే నువ్వు చేసే పాపం మామూలుగా లేదు. దేవుడు వద్దంటే నువ్వు బయలుదేరావు. దేవుడు నిన్ను శిక్షించడానికి పంపించినాడు. నేను వచ్చి దారిలో నిలబడితే ఆ గాడిద నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ముమ్మారు కొట్టి ఇంకా ఏమని మాట్లాడుతున్నావు? నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపి ఉందును అని అంత క్రూరంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు చేసే పని చూస్తూ ఉంటే నీ నడత నా ఎదుట ఎంత విపరీతంగా కనపడుతుంది అని దేవుని దూత మాట్లాడేసరికి ఇప్పుడు బిలాముకి ఏం వేసింటుంది చెప్పండి? చాలా భయం వేసింటుంది. వామ్మ, నా గాడిద నన్ను రక్షించకపోతే నేనేమైపోయేవాడిని? ఆ దూత చేతిలో ఉన్న కత్తి చేత చంపబడేవాడిని. నా గాడిద ఎంత మంచిది. ప్రియులారా, ఆ గాడిద బిలాముకు నిజంగానే దెబ్బలు తిన్నా కూడా మేలే చేసింది. ఇదంతా కనులు తెరిచిన తర్వాత బిలాముకు అర్థమైంది. ఏమనంటే నేను తప్పు చేశాను అని అర్థమైంది. అర్థమై ఇప్పుడు అంటాడు ఏమని?
34. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. ఇప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే బిలాము ఈ జరిగిందంతా గ్రహించాడో, గమనించాడో, తానేమంటున్నాడు, నేను పాపము చేసి తినే. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఒప్పుకుంటున్నాడు అంటారా? ఇప్పటికి కూడా బిలాము మారలేదు. మారాడండి? మీరు తర్వాత మనం ధ్యానిస్తాం. ఈ బిలాము ఇంకా మారలేదు, పైకి అంటున్నాడు అంతే. ఆ దూతను చూసి భయపడి, బామ్మ ఇప్పుడు నా పాపం ఒప్పుకోకపోతే నన్ను ఏం చేస్తాడు, చంపేటట్టున్నాడే అని చెప్పి ఏమంటున్నాడంటే, నేను పాపము చేసి తిని అని దూతకు భయపడి ఒప్పుకుంటున్నాడు. చాలాసార్లు మనం కూడా బిలాములాగానే ఒప్పుకుంటాం కదా. ఎట్లా ఒప్పుకుంటాం? ఒప్పుకోకపోతే నాకేమైద్దని ఒప్పుకుంటాం కదా. బైబిల్లో ఫరో ఒప్పుకున్నాడు. ఏమని? నేను పాపము చేసి తిని అన్నాడు. చూడండి, నిర్గమకాండం త్వరగా తీయండి, 10వ అధ్యాయం. నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను ఏం చేశాను? పాపము చేసి తిని. ఫరో ఒప్పుకుంటున్నాడు. ఫరో నిజంగా ఒప్పుకున్నాడు అండి. ఆ దేశం మీదకి వచ్చే ఆ శిక్షను చూసి భయపడి ఒప్పుకుంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఒకసారి ఒక సహోదరుడు నా మీద దురుసుగా మాట్లాడినాడు. దురుసుగా అంటే కొట్ట మీదకి వచ్చినాడు వేరే ఊర్లో. ఎందుకు మీదకి వచ్చాడంటే, అక్కడ జరిగింది ఏంటంటే, మందిరంలో ఒక పెళ్ళి పెట్టాము, ఒక అమ్మాయి పెళ్ళి. అది ఉపవాస ప్రార్థన ఉన్న రోజు. పెళ్ళి పెట్టాం కనుక మందిరంలో ఉపవాస ప్రార్థన ఉండదు అని ప్రకటన చేశాను నేను. ఆ సహోదరుడు ఆ రోజు మందిరానికి రాలేదు. నాకు ఫోన్ చేసినాడు. సాయంత్రం ఫోన్ చేసి అంటాడు, ఉపవాస ప్రార్థన క్యాన్సిల్ ఎందుకు చేసినావు అంటాడు. నేనన్నాను, పెళ్ళి ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను అంటే, నాకు చెప్పకుండా నువ్వెట్లా క్యాన్సిల్ చేస్తావు అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, క్యాన్సిల్ అయితే చేశానయ్యా, కాబట్టి నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పిన. చెప్తే నువ్వు ఏడుండవో చెప్పు అన్నాడు. నేను పలానా దగ్గర ఉన్నాను అని చెప్పాను. నిమిషాలు వచ్చినాడు. నేను రాడనుకున్నా, వాస్తవంగా నిమిషాల మీద వచ్చినాడు. వచ్చి బండి స్టాండ్ వేసిండో లేదో, ఎంత మీదకి వచ్చాడంటే అంత భయంకరంగా. నేను మౌనంగా నిల్చున్నాను. తర్వాత ఆవేశంతో ఊగిపోయినాడు. ఇక నా పక్కన ఒక సేవకుడు ఉన్నాడు, ఇంకొక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు పట్టుకొని ఆయన కొంచెం నెమ్మలపరిచి తర్వాత ఇంటికి పంపించినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందో కానీ, తర్వాత తాను మళ్ళా ఏం చేశాడంటే నా దగ్గరకు వచ్చి, అన్న తప్పయిందన్న, నన్ను క్షమించు అన్నాడు. క్షమించు అన్నాడు కానీ అతడు మారలేదు. దేనికి అన్నాడు చెప్పండి? నాకు అర్థమైంది. ఆయన ఇంటికి పోయిన తర్వాత ఏదో జరిగిన తర్వాత భయానికి వచ్చినాడు. వచ్చి నా కాడికి వచ్చి నన్ను గరుచుకొని కడుపులో తలకాయ పెట్టి, అన్న నేను తప్పు చేసినాను, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు నేనన్నాను, తమ్ముడు నువ్వు పరిగెత్తి వచ్చినా కూడా నేనేమో నీ గురించి అంత భయపడలేదు. నువ్వు కొట్టినా కొట్టించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఇబ్బంది ఏమీ లేదు. నేనేం తప్పు చేశాను అని అన్న తర్వాత, నేనే తప్పు చేశాను అన్నాడు కానీ తర్వాత ఆయన బుద్ధి అయితే మారలేదు. ఒప్పుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి మారినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఫరో ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని అని అన్నాడు కానీ మరలా హృదయం కఠినం చేసుకున్నాడు.
ఈ ఒప్పుకోలు ఏం ఒప్పుకోలు అనాలి? ఈనాడు చాలామంది కూడా ఈ ఫరో లాంటి ఒప్పుకోలు, బిలాము లాంటి ఒప్పుకోలు ఒప్పుకుంటారు. కానీ ఏంగా చెప్పండి, జీవితంలో ఏం రాదు, మార్పు రాదు. సౌలు కూడా ఒప్పుకున్నాడు కదా. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయంలో దావీదును పట్టుకుందామని సౌలు వస్తే దావీదు చేతికి ఎవరిని అప్పచెప్పాడు? సౌలుని అప్పగించాడు. అప్పగిస్తే అప్పుడు దావీదు అంటాడు, దావీదా నాయనా, ఇవి నీ పలుకులేనా? నువ్వు నా కీడుకు అపకారానికి నువ్వేం చేశావు? ఉపకారం చేశావు. కాబట్టి నీవు నాకంటే నీతిమంతుడు, నన్ను క్షమించు అన్నాడు. చూడండి 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు ఎవరితో అంటున్నాడండి? దావీదు అంటూ, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ఏమన్నాడండి? నేను పాపము చేసి తిని నేను ఇక నీకేం చేయను, కీడు చేయను అన్నాడు. చేయకుండా ఉన్నాడండి? ఉన్నాడా చెప్పండి? మళ్ళీ కీడే చేసినాడు. అందుకనే ఈ దినాల్లో చాలామంది ఎట్లుంటారంటే ఎదురుకు వచ్చి ఏమంటారు? నన్ను క్షమించు అంటారు. వెనక ఏం చేస్తారు? బుద్ధి మారదు కదా. ఫరో లాంటి ఒప్పుకోలు, బిలాము లాంటి ఒప్పుకోలు, సౌలు లాంటి ఒప్పుకోలు కాదు కావాల్సిందే, దావీదు లాంటి పశ్చాత్తాపం కావాలి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 11లో బెత్షెబాతో పాపం చేశాడు. 12లో నాతాను ప్రవక్త వచ్చినాడు. వచ్చేమన్నాడు? ఉపమాన రీతిగా చెప్పి ఎవరు ఆ పాపం చేసిందని ఆయన కోపడుతుంటే, ఆ పాపం చేసింది ఎవరు? నీవే అని చెప్పిన తర్వాత అక్కడ అంత విన్న తర్వాత చివరిలో అంటాడు, నేను పాపము చేసింది. దావీదు నిజంగా అన్నాడు, ఉట్టిట్టుగా అన్నాడు? దావీదు నిజంగానే అన్నాడు. దావీదు నేను పాపము చేసి తిని అని నాతాను ప్రవక్త దగ్గర పశ్చాత్తాపడ్డాడు. బైబిల్లో దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు, దావీదు ఒక్క విషయంలో తప్ప ఇంకెన్నడూ తప్పు చేయలేదని అక్కడ బైబిల్లో రాసినాడు. ప్రియులారా, నిజమైన ఒప్పుకోలు ఎట్లుంటుందంటే, ఒకసారి తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశాను అని ఒప్పుకున్న తర్వాత ఇంకెన్నడూ అలాంటి పని ఇంకా చేయలేరు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? నేను తప్పు చేశానంటాం, మళ్ళీ ఏం చేస్తాం? అదే తప్పు అని చేస్తాం. చాలాసార్లు ఫరో లాంటి ఒప్పుకోలు, బిలాము లాంటి ఒప్పుకోలు, సౌలు లాంటి ఒప్పుకోలు ఒప్పుకుంటే అలాంటి ఒప్పుకోలు ద్వారా దేవునికి ఏముండదు? సంతోషం ఉండదు. సామెతల గ్రంథం సొలొమోను అంటాడు 28:13లో ఏమంటాడు? తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెట్టడం ముఖ్యం, ఒప్పుకోవడం కాదు. చాలాసార్లు మనం ఒప్పుకుంటాం కానీ మరలా దాన్ని కంటిన్యూ చేస్తాం. బిలాం ఏం చేశాడంటే, ఎదురుగా దూత కనపడుతుంది, దూత చేతులు ఏముంది? తలతల మెరిచే దూసిన ఖడ్గం ఉంది. వాంబో నన్ను చంపుతారా అని భయపడి ఇప్పుడు ఏమన్నాడంటే, నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు. కానీ తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం, ఆయన జీవితం ఏం కాలేదండి? మారలేదు. జీవితం మారలేదు. భయపడి ఒప్పుకున్నాడు. దూత చేతిలో ఖడ్గం ఉంది కాబట్టి నేను తప్పు చేశాను అనకపోతే ఇప్పుడు నన్ను ఏం చేస్తాడని భయపడి ఒప్పుకున్నాడు. చాలాసార్లు మనము పాపం చేస్తాము, దేవుడు నన్ను ఏమంటాడు అని చెప్పి 2 చెంపలు కొట్టుకొని క్షమించు దేవుడా, ఇంకా నేను ఎన్నడూ చేయనయ్యా అంటాం. మళ్ళా అదే చేసుకుంటా పోతాం. ప్రియులారా, అట్లాంటి పశ్చాత్తాపం దేవునికి అవసరం లేదు. నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే, దావీదులాగా కన్నీళ్లు గార్చి ఇంకెన్నడూ చెయ్యనయ్యా అని సరి చేసుకుంటే దేవుడు దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మానవులంగా మనం తప్పిపోతాం. తప్పిపోవడం మన తప్పు కాదు.
తప్పిపోయిన తప్పు తెలుసుకొని సరి చేసుకోవడమే సరి అయింది. అందుకే ఒక సేవకుడు అన్నాడు, తప్పు చేయడం మానవుని లక్షణం, కానీ సరి చేసుకోవడం అనేది దైవ లక్షణం. మనం సరి చేసుకోవాలి. ఇక్కడ నేను పాపం చేశాను అని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు ఏమని, ఇక ఇది నీ దృష్టికి చెడ్డదైతే ఇంకా నేను వెనక్కి పోతాను అన్నాడు. వెనక్కి పోతానంటే ఇప్పుడు దూత ఏమన్నాడంటే 36, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. దూత ఏమన్నాడంటే, ఇంత దూరం వచ్చినావు, వెనక్కి పోతా అన్నా కూడా ఇప్పుడు మళ్ళీ సనుక్కుంటూ పోతావు, దూత రాకుంటే బాగుండు, నేను మంచిగా పోయి బాలాకి ఇచ్చే బహుమానం తెచ్చుకునేవాడిని అని సనుక్కుంటా బాబు, కానీ నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు కదా, అయితే ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఆడికి వెళ్ళినా కూడా ఏం చేయాలి, దేవుడు పలకమన్న మాటే పలకాలి, ఇంకా వేరేది పలికినావా అని చెప్పి పంపిస్తున్నాడు. ప్రియులారా, ఆ విధంగా పంపించినను వెళ్ళాడు. కానీ బిలాము హృదయం ఏం కాలేదండి, మారలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే బైబిల్ ఎట్లా చచ్చినాడు బిలాము, ఎట్లా చచ్చాడండి, ఖడ్గము చేత. చివరిగా ఆ మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు బేయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. బిలామును దేంతో చంపారండి, ఖడ్గముతో చంపినారు. బిలాము ముగింపు కత్తితోనే చచ్చినాడు. ప్రియులారా, ఎందుకు అట్లా చచ్చినాడంటే, బిలామును దేవుడు పలుమార్లు దర్శించిన దేవునికి భయపడి నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ఒప్పుకోలు, దేవుని దగ్గర ఒప్పుకొని జీవితాన్ని సరి చేసుకోలేదు కాబట్టి చివరికి దేవుడు ఖడ్గము చేత బిలామును ఏం చేశాడు, చంపేటట్లు చేసినాడు. మనం ఇంతవరకు చెప్పుకున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు కూడా మనల్ని దర్శిస్తాడు, సరి చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. కానీ బిలాము ఒప్పుకున్నట్లే పైకి పెదాలతో ఒప్పుకొని హృదయంలో మార్పు రాకపోతే చివరికి దేవుడు మనను బిలామును శిక్షించినట్లే మనను కూడా శిక్షిస్తాడు. అందుకనే ప్రియులారా, మనము దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనము దేవునికి భయపడి నిజమైన పశ్చాత్తాపం. దావీదు ఏ విధంగా కన్నీరు గార్చినాడు. దావీదు అంటాడు 51వ కీర్తనలో ఏమంటాడు, నేను పాపము చేశాను నీ ఎదుటనే. ఆ మాట కూడా అంటాడు. అంటే మనుషులు చేసే ప్రతి పాపం దేవునికి కనపడితేనే ఉంటుంది. అందుకే ఆ మాట అన్నాడు, నీ ఎదుటనే ఆ పాపం చేశాను, కాబట్టి నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు అని కన్నీటితో ఏడుస్తూ ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడైతే తప్పిపోతామో యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని ఎన్నడూ చేయకుండా జాగ్రత్త పడాలి. ఫరోలాగా, బిలాములాగా, సౌలులాగా అప్పటికప్పుడే ఒప్పుకొని, తర్వాత కొంతమంది ఎట్టుంటారంటే మందిరంలో ఒప్పుకుంటారు, బయటికి పోయి ఇందాక అన్నాను గొట్టం, తోక గొట్టం అని, అట్లా మనం మందిరంలో జాగ్రత్తగా ఉంటాం, బయటికి పోతే అసలు మళ్ళా మొదటికే వస్తాం. అందుకే అట్లాంటి వాళ్ళని బైబిల్లో పేతురు 2వ పత్రికలో పేతురు ఏమంటాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు అనే సామెత చెప్పినాడు వాళ్ళ గురించి. కుక్క ఏం చేస్తుంది,
దొరికినప్పుడు ఏం చేస్తుందంట, పీకలు దాకా తింటుందంట. తిన్న తర్వాత గోడ సైడ్కి పోయి కడుపులో బట్టి అంత ఉంచుకొని మిగతాది అక్కడ కక్కేస్తుందంట. కక్కేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఊరంతా తిరిగి ఏం చేస్తుంది, మళ్ళీ ఆకలి అయినప్పుడు ఏం దొరకకపోతే అరే నేను ఆడ కక్కాను కదా గోడ సారినని పోయి మళ్ళీ అదే తింటుందంట. అర్థమైందా? చాలాసార్లు మనం అంతే, దేన్నైతే ఒప్పుకుంటాం విడిచిపెడతాం అదే మళ్ళీ చేసుకుంటా పోతే నిజమైన పశ్చాత్తాపానికి అర్థమే లేదు. కాబట్టి బల్లో పాలు పొందక మునుపు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనం ఎలా జీవిస్తున్నామో వ్యక్తిగతంగా మనకు తెలుసు. కాబట్టి ప్రభు దగ్గర యథార్థంగా మన పతనాలు బలహీనతలు ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టి జీవించే కొంతకాలమైన ప్రభు కోసము జీవిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.